దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పాపమునకు సాదృశ్యము అయినటువంటి ఐగుప్తు దేశము నుండి శ్రమలకు సాదృశ్యమైన ఇనుప కొలిమిలో నుండి వెలుపలకు రప్పించబడిన ఇశ్రాయేలు వారికి కలిగిన రక్షణ భాగ్యమును గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అయితే సర్వమానవాళి పాపము చేత బంధించబడి విడిపించుకోలేక అనేకమైన శోధనలు అనుభవిస్తూ నిత్య మరణం వైపు సాగిపోతున్న సమయములో ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. సమయములో తండ్రి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి కుమారుని అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందింపజేసి మనలను నిత్య మరణము నుండి తప్పించాడు దేవుడు. అలా జరిగించి మనల్నందరినీ ఆయన పిల్లల్లాగా ఒక రాజ్యముగాను ఒక యాజక సమూహముగాను ఆయన స్నేహితులుగాను మనలను చేసుకున్నాడు. ఎప్పుడు? మానవాళి అనేక శోధనలు గురై కొట్టుమిట్టాడుతున్న టైంలో, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి తన కుమారుణ్ణి పంపించి అమూల్య రక్తాన్ని శిలువపై సిందింపజేసి మనలను నిత్య మరణము నుండి తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాము. అలా జరిగించి మనల్నందరినీ ఆయన పిల్లల్లాగా ఒక రాజ్యముగా ఒక యాజక సమూహముగా ఆయన చేసుకున్న విషయాన్ని బట్టి మనము మరలా చెప్పుకుంటున్నాము. ఆయన యొక్క ప్రేమ మన ఎడల, మనము ఆయన ఎడల ప్రేమ ఉన్నామో లేదు అనేది మనము దేవునికి మన ఎడలున్న ప్రేమను బట్టి మనము ఆలోచించుకోవాలి. అందుచే సమస్త దేశాలు అనగా సర్వమానవాళి ఆయనను స్తుతించాలి. అంత గొప్ప కార్యాన్ని పొందుకున్న మనము కృతజ్ఞత కలిగి ఆయనను నిత్యము స్తుతించాలి. అందుకే మనం స్తుతిద్దాము కూడాను. స్తుతులు స్తోత్రములంటే దేవునికి చాలా ఇష్టం. అయితే ఆ స్తుతులు సక్రమమైనటువంటి మనస్తత్వంతో స్తుతించాలి. సంతోషముతో యెహోవాను స్తుతిద్దాము. మనము పరిశుద్ధత కలిగి దేవుని స్తుతించాలి. మన స్తుతి దేవుడు స్వీకరించే విధంగా మన జీవన విధానం ఆయనకు అనుకూలంగా ఉండాలి. దేవుడు ఆయన సృష్టిలో మానవాళిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మానవాళి మనుగడకే సృష్టి అంతా ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ సృష్టి అంతా మానవుని కొరకే, మానవుని యొక్క మనుగడ కొరకే. ఎంత అద్భుతం! మానవ మనుగడకే దేవుడు అంత గొప్ప ఎంతో అసలు మనము చెప్పనలవి కానంత గొప్పవి ఆయన కలుగజేస్తే ఎవరి కోసం? కేవలం మానవుల గురించే చేస్తే మానవుడు మాత్రం దేవుణ్ణి స్తుతించుట,
స్తోత్రగానాలు చేయుట ఎప్పుడో మర్చిపోయాడు కూడాను. అయినా దేవుడు ఆయన ప్రేమను అందరి మీద వర్షింపజేస్తున్నాడు కాబట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి హృదయపూర్తిగా ప్రేమిస్తూ ఆయన దీవెనలు పొందుకుందాము. మనము ఎల్లప్పుడూ నిత్య ప్రార్థనలతో ఆయన స్తుతించుకుంటూ ఆయన్ని విశ్వసించి మన దేవుడే మనకి ఆశ్రయము, మన కొండ, మన దుర్గము, మనల్ని అనేక సాతాను శోధన నుంచి తప్పించినటువంటి తండ్రి అన్నటువంటి మాటను మనం మర్చిపోకుండా దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యం దేవా మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ నిమిత్తమే దేవా, నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మా కొండ, నీవే మా ఆశ్రయము అని మేము హృదయపూర్తిగా నమ్ముకొని నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు దేవా, మాకు కలుగుతున్న శోధనల నుంచి మమ్మల్ని తప్పించి నీతో నిత్య సహవాసము ఏర్పాటు చేసినందులకు నీకు స్తోత్రములు చెప్పుకుంటూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.